ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటించనున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నేషనల్ హైవే ప్రాజెక్టులపై గడ్కరీ కీలక సమీక్ష జరపనున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చేపట్టిన జాతీయ రహదారుల నిర్మాణం పురోగతి, చేపట్టాల్సిన చర్యలపై జిల్లా అధికారులతో చర్చించనున్నారు. ఆ తర్వాత మదనపల్లిలో పర్యటించనున్నారు. రేపు ఉదయం సుప్రభాత సేవలో తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు గడ్కరీ. ఇవాళ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటించనున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నేషనల్ హైవే ప్రాజెక్టులపై గడ్కరీ కీలక సమీక్ష జరపనున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చేపట్టిన జాతీయ రహదారుల నిర్మాణం పురోగతి, చేపట్టాల్సిన చర్యలపై జిల్లా అధికారులతో చర్చించనున్నారు. ఆ తర్వాత మదనపల్లిలో పర్యటించనున్నారు. ఇక రేపు ఉదయం సుప్రభాత సేవలో తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నేషనల్ హైవే ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక సమీక్ష జరపనున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరి. సునీల్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ రోజు మధ్యాహ్నం తిరుపతికి చేరుకుంటారు ప్రత్యేక విమానంలో. అక్కడే నేషనల్ హైవే అథారిటీకి సంబంధించినటువంటి అధికారులతోటి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఎందుకంటే బెంగళూరు నుంచి నాయుడుపేటకి వరకు ఉన్నటువంటి హైవే విస్తరణకు సంబంధించిన పనులు గత ప్రభుత్వ హయాంలో కొంత నచ్చనడక నడుస్తున్నాయి. అలాగే తిరుపతి నుంచి మదనపల్లికి వెళ్లే మార్గం కూడా నేషనల్ హైవేలో ఉన్నందున ఇక్కడ భూసేకరణ, తర్వాత రోడ్డు నిర్మాణానికి సంబంధించి అటవీ శాఖ అనుమతులు వీటికి సంబంధించి కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి అధికారులకి వాళ్ళు అందించే నివేదిక ఆధారంగా దాని మీద ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఎలా ముందుకెళ్తే రోడ్లు సకాలంలో ముందుకు తీసుకెళ్లగలం, ప్రజలకి మెరుగైన రవాణా వ్యవస్థ అందించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దాని మీద నితిన్ గడ్కరీ దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. అలాగే దానికి సంబంధించిన అధికారులు ఇచ్చిన ప్రపోజల్స్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం తరఫున ఎలాంటి అనుమతులు ఇవ్వదు, ఏ శాఖల నుంచి అనుమతులు తీసుకోవాలన్న దాని మీద కూడా ఆయన సమీక్ష తెచ్చుకొని దాని మీద ఒక అధికారులకు దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత అంటే కేంద్రం నుంచి వచ్చే నిధులను, అలాగే రోడ్ల అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం కూడా పెద్దపీట విస్తున్న నేపథ్యంలో నితిన్ గడ్కరీ పర్యటన కూడా కొంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. ఎందుకంటే ప్రధానంగా 3 రాష్ట్రాలు అంటే తమిళనాడుకి, ఇటు కర్ణాటకకి, ఆంధ్రకి సంబంధించిన ఈ చిత్తూరు జిల్లాకు సంబంధించి రోడ్ల విస్తరణ అనేది చాలా కీలకంగా ఉంది. అలాగే చెన్నై నుంచి చిత్తూరు మీదుగా బెంగళూరుకి ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం జరుగుతుంది. ఈ ఎక్స్ప్రెస్ హైవే పనులు కూడా ఎలా జరుగుతున్నాయి, దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఎలాంటి ముందస్తు ప్రణాళికతో ముందుకెళ్లాలి, నిధులకు సంబంధించిన అంశాలకు సంబంధించి కూడా ఈ సమీక్షలో అధికారులతోటి ఒక దిశానిర్దేశం చేసి చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత ఆయన మదనపల్లికి బయలుదేరి మదనపల్లిలో ఉన్నటువంటి సత్సంగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించినటువంటి ఆదిగురు ఆదినాథ్ శ్రీ గురు మహావతార్ బాలాజీ ఆలయాన్ని సందర్శించి ఆలయ పూజా కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొని ఆ తర్వాత తిరుపతికి చేరుకుంటారు. రైట్ హరిబాబు, థ్యాంక్ యూ.